కేటీఆర్ కనిపిస్తున్నారు. కేటీఆర్ కూడా అక్కడ వచ్చారు. సో కేటీఆర్ కూడా హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. బహుశా ఇప్పుడు ఇద్దరు కలిపి అక్కడే మీడియాతో మాట్లాడి తెలంగాణ భవన్కి బయలుదేరతారా? ఇప్పటికీ అక్కడ భవన్లో ఆల్రెడీ అక్కడికి కూడా చేరుకున్నారు కార్యకర్తలు, నాయకులు. సో ఇప్పుడు మనకి నరేష్ అందించిన సమాచారం ప్రకారం కొంత దీని మీద ఒక డిసెంట్కి సంబంధించి ఆందోళనలు కూడా చేయడానికి సిద్ధం అవుతున్నారు, నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఏ తప్పు చేయకపోతే కనుక వెళ్ళి విచారణకి హాజరయ్యి వచ్చేయచ్చు. కానీ దీన్ని పొలిటికల్గా డెఫినెట్గా బీఆర్ఎస్ కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్గానే చేయాలనుకుంటుంది. కాబట్టి ఒక ఈ హీటెడ్ సిచ్యుయేషన్కి మరింత ఫ్లేరప్ అయ్యేలాగే కార్యక్రమాలు కూడా రూపొందించుకుంటారు. ప్రస్తుతానికి మనం హరీష్ రావు నివాసం దగ్గర నుంచి లైవ్ విజువల్స్ చూస్తున్నాం. నుమాన్, ఒకసారి నుమాన్ కనెక్ట్ చేయండి. నుమాన్, ఇప్పుడే కేటీఆర్ చేరుకున్నారు కదా, లోపలికి వెళ్ళారు. ఇప్పటికే ఆల్రెడీ న్యాయవాదులు కూడా లోపలే ఉన్నారా? దాదాపు న్యాయవాదులతో గంటన్నరగా చర్చిస్తున్నారు హరీష్ రావు. సో సిట్ విచారణలో ఏ విధంగా వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా న్యాయవాదులతో హరీష్ రావు చర్చిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా చేరుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా చేరుకున్నారు. వాస్తవానికి ఇక్కడ నుంచి నేరుగా ఆయన తెలంగాణ భవన్ కి వెళ్తారనుకున్నారు. బట్ ఇక్కడే ఆయన కాసేపు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సుదీర్ఘంగా తన లీగల్ టీమ్ తో చర్చలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన కాసేపట్లో మీడియాతో మాట్లాడతారు. సో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మీడియాతో మాట్లాడతారు. సో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. భారీగా పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ నుంచి ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి సో అక్కడ మరి కొంతమంది నేతలు ఉన్నారు కాబట్టి వారందరితో మాట్లాడి అక్కడ నుంచి 11 గంటలకు జూబ్లీ సిట్ కార్యాలయానికి వెళ్ళేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో సిట్ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ప్రస్తుతం తన లీగల్ టీమ్ తో దాదాపు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సో హరీష్ రావు ఇంటికి నేరుగా ఇప్పటికే ఇటు కేటీఆర్ చేరుకున్నారు. సో ఇద్దరు కూడా మీడియాతో అయితే మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. సో సిట్ విచారణలో అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా వెళ్ళాలి ఏంటి, ముఖ్యంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో వస్తున్నటువంటి ఆరోపణల మీద, వస్తున్నటువంటి వాటి మీద ఏ విధంగా స్పందించాలి ఏంటనే దాని మీద ప్రస్తుతం అయితే ముఖ్య నేతలతో, దాంతో పాటు తన లీగల్ టీమ్ తో ప్రస్తుతం హరీష్ రావు అయితే చర్చలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి న్యాయవాదులతో గంట సేపటికి పైగా మాట్లాడుతున్నారు హరీష్ రావు. కేటీఆర్ కూడా వెళ్ళారు. బహుశా కేటీఆర్, హరీష్ రావు కలిపి మళ్ళీ కాసేపు న్యాయవాదులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే సీరియస్ డిస్కషన్స్ బహుశా విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటారని ఏమన్నా దానికి సంబంధించి చర్చ కూడా జరుగుతోందా? ప్రస్తుతం అంటే సిట్ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలు, సో గతంలో కొంతమంది ఎమ్మెల్సీలు, దాంతో పాటు కొంతమంది నేతలు వారిని కూడా గతంలో ఏదైతే సిట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఏదైతే అనేక ప్రశ్నలు అడిగారో, దాదాపు అంటే గతంలో చూసుకుంటే ఎమ్మెల్సీ నవీన్ రావు లాంటి వాళ్ళకి దాదాపు 8 గంటలు 10 గంటలు పైగా ప్రశ్నించారు, అనేక ప్రశ్నలను సంధించారు. సో అదే కోణంలో అంటే దాదాపు సుదీర్ఘంగా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు. సో ఈయన మీద ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఏదైతే విచారణకు హాజరైనటువంటి వారు చాలా మంది కూడా హరీష్ రావు పేర్లు ప్రస్తావించారు పదే. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి, ఎందుకంటే బీఆర్ఎస్ లో కీలకమైన నేతగా ఉన్నారు. సో కేటీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు, సో పార్టీలో ఎంతో కీలకమైనటువంటి నేత. సో కాబట్టి ఈయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ కాబట్టి సో దీని మీద సుదీర్ఘంగా ఏదైతే అధికారులు ప్రశ్నలు సంధించేటటువంటి అవకాశం ఉంది. సో దాదాపు 4-5 గంటల పాటు కూడా సిట్ విచారణ జరిగేటటువంటి అవకాశం ఉందని కూడా ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు. సో అందులో భాగంగానే హరీష్ రావు అయితే ప్రస్తుతము వాటన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు వారు అడిగేటటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా తన లీగల్ టీమ్ తో అయితే చర్చలు చేస్తున్నారు. బట్ ఆయన్ని అదుపులోకి తీసుకుంటారని కొంత అయితే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. సో ఒకవేళ ఆ పరిస్థితి జరిగితే కనుక సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా అన్నిటికీ అంటే ఇటు న్యాయపరంగా కానివ్వండి అన్ని విధాలుగా సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. సో దాని మీద మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద సో ప్రస్తుతం మాత్రం హరీష్ రావు లీగల్ టీమ్ తో అయితే చర్చలు అయితే జరుపుతున్నారు. ఇంకొక అరగంట పాటు కొనసాగేటటువంటి అవకాశం. బట్ మొదట మాత్రం మీడియాతో అయితే మాట్లాడతారు. సో ఈ ముఖ్యంగా ఈ కేసులో అంటే సుప్రీంకోర్టు మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిన్నటి నుంచి నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకటే ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి కొంత క్లీన్ చీట్ ఇచ్చినప్పటికీ పదే
ఎన్నికలు స్థానిక సంస్థాగత ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఇలా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంది. సో బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేయాలనే కుట్ర చేస్తున్నట్టు కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ లో కీలకమైన నేతల్లో ఉన్నటువంటి అటు కేటీఆర్ తర్వాత హరీష్ రావు పార్టీ బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావుని ఈ కొంత డ్యామేజ్ చేసేటటువంటి కుట్ర జరుగుతుంది కాబట్టి సో దీన్ని గట్టిగా ఎదుర్కోవాలి అంటూ కూడా వారు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ఇటు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించి వారు అంతా కూడా ఈ నోటీసుల విషయంలో కూడా పెద్ద ఎత్తున వారు ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందులో భాగంగానే మాత్రము ప్రస్తుతం అధికారులు ఏ ప్రశ్నలు అడిగినా ఏమడిగినా కూడా తమ స్టైల్లో సమాధానం ఇవ్వాలి, తప్పకుండా దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అనే విధంగా హరీష్ రావు ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యే టైంలో కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రిపేర్ అవుతారు. అలాంటిది ఏదైతే సిట్ విచారణకు సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం అందరి చూపు హరీష్ రావు విచారణ మీదే ఉంది నిన్న రాత్రి నుంచి కూడా. సో హరీష్ రావు సిట్ అధికారులకు ఎలాంటి సమాధానం ఇస్తారు, ఏం జరుగుతుంది, ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి కీలక పరిణామం చోటు చేసుకునేటటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారు అధికారులు కానివ్వండి, వారు కొంతమంది పార్టీలో ఉన్నటువంటి నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే గడిచిన 2 ఏళ్లుగా అంటే కొంత అధికారులు పనిచేసినటువంటి అధికారులు ప్రభాకర్ రావు ఇలా అధికారులను ప్రశ్నిస్తూ వస్తారు. బట్ మొదటిసారి కేసీఆర్ కుటుంబ సభ్యుల్లోనే వారికి అందులో బీఆర్ఎస్ లో ఎంతో కీలకమైన నేతగా ఉన్నటువంటి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం అనేది ప్రస్తుతం కీలక పరిణామంగా మారింది. సో ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనేది కూడా ఈ రోజు జరిగేటటువంటి సిట్ జరిగేటటువంటి విచారణలో ఎంతో కీలకంగా కాబట్టి సో దీని మీద హరీష్ రావు అయితే పెద్ద ఎత్తున హోంవర్క్ చేస్తున్నారు. సో ముఖ్యంగా లీగల్ టీమ్ తో కూడా ఎలాంటి వారు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఈ విచారణలో ఏమైనా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం